సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఉమెన్ హెల్త్ అడ్వకేట్ అంటే ఏంటి, ఏం చేస్తారు మీరు? Women's health advocate, I advocate for women's health, which means I want to make sure that all women are educated about their health. If I cannot talk to everyone. I know. I can only talk to a few number of people, but the best way ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న వల్ల everyone is able to get the information అన్నమాట. ఇప్పుడు వరకు నా పేషెంట్స్ చాలా మంది చూసారంటే నాకు ఆన్లైన్లోనే మెసేజ్ వస్తాయి అనమాట. డాక్టర్ మీరు చెప్పింది నేను విన్న తర్వాత ఐ బికేమ్ ప్రెగ్నెంట్, ఐ కన్సీవ్డ్ అని చెప్పి దే గెట్ సో మచ్ హ్యాపీనెస్, దే గెట్ సో మచ్ రీఅష్యూరెన్స్ ఫ్రమ్ మై వీడియోస్. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా వాళ్ళు వచ్చి మీకు అవ్వదు, మీరు ఐవీఎఫ్ఏ చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నేను వచ్చి కొన్ని ప్రొసీజర్స్ చూపిస్తాను. ఐ షో దమ్ ద రీజన్ వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్, వై ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పి ఎవ్రీథింగ్ ఐ డిస్కస్ ఓవర్ దర్. సో ఐ అడ్వకేట్ ఫర్ దేర్ హెల్త్. If in case I choose the name, most of them will have an idea of what is happening to them anamata. So through that itself, many of them have conceived. So I am a strong believer of that, and it works for me as well. సో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నటువంటి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి మీ అబ్జర్వేషన్లో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగింది, ఆ తర్వాత హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనేది ఎందుకని? యాక్చువల్లీ ఇంక్రీజ్ అవ్వట్లేదండి, దే ఆర్ ఆల్వేస్ దేర్. కానీ ఇప్పుడు మనకు వచ్చి పీపుల్లో హైపర్ అవేర్నెస్ ఇంక్రీజ్ అయిందనమాట. ఈ సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే అందరూ ఈ పీసీఓడి గురించి, ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుతున్నారా. సో పీపుల్ ఆల్రెడీ మైండ్లో వచ్చి మాకు ఈ ఇష్యూ ఉందనేది ఆల్రెడీ కలిగిస్తుంది. సెకండ్ వచ్చి ఎక్కడ బోర్డు చూసినా కూడా ఐవీఎఫ్ అని చూస్తున్నారా. అగైన్ దట్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ ద మైండ్, మేబీ ఐ ఆల్సో నీడ్ ఐవీఎఫ్. సో ప్లస్ మీరు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఏంటి వాళ్ళు బోర్డు చూసి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు ఓకే మీకు ఈ ఇష్యూ ఉంది, ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్పి. బికాస్ ఐవీఎఫ్ హాస్పిటల్ ఐవీఎఫ్ఏ చెప్తారు. సో దానిలో వెళ్ళిన తర్వాత they fall into that trap. That is what is happening, unfortunately. Hyper awareness is what I say. మన రెగ్యులర్ పాపులేషన్లో ద సేమ్ ఫర్టిలిటీ అప్పుడు ఉండేది సేమ్ ఇప్పుడు కూడా అంతేదా. దట్ ఈస్ నో చేంజ్. మేబీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ టు అ డ్రాస్టిక్ అమౌంట్. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది అంటారు మీరు, మెన్ ఆర్ ఉమెన్? ఇట్స్ 50-50 అండి. మెన్లో 50%, విమెన్లో 50%. బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్గా ఉంటుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఉమెన్ హెల్త్ అడ్వకేట్ అన్నప్పుడు యూ నీడ్ టు టాక్ విత్ దెమ్ అబౌట్ మెన్స్ట్రువల్ హైజీన్, వీటన్నిటి గురించి కూడా చెప్పాలి కదా. నిజంగా అలాంటి అవగాహన అనేది లేకుంటే హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అనేది తెలుసు అంటారా చాలా మందికి? దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ ద ఆన్లైన్ వీడియోస్. మీరు చూసారంటే ఆల్ మై కంటెంట్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ ఉమెన్స్ హెల్త్. ఫ్రమ్ ద టైమ్ వచ్చి వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన వరకు నుంచి ఫ్రమ్ ద టైమ్ దే హిట్ మెనోపాజ్. చూస్తారంటే ఈవెన్ ఫర్ మెనోపాజల్ విమెన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యావ్ కమ్ అప్ అనమాట. ఇప్పుడు చూసారంటే సమ్ ఆఫ్ ద విమెన్ వాళ్ళు కాఫ్ చేసినా స్నీజ్ చేసినా దే హ్యావింగ్ యూరిన్ లీకేజ్ అనమాట. ఇప్పుడు ఈ ఇష్యూస్కి కూడా మనకి సర్జరీ లేకుండా వీ హ్యావ్ థింగ్స్ లైక్ ఫెమిలిఫ్ట్, CO2 లేజర్స్ అని. దెన్ వీ హ్యావ్ కీగిల్స్ చైర్. కీగిల్స్ చైర్ ఏంటంటే వాళ్ళు చెప్తారు కీగిల్స్ చేయమని చెప్పి మన ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్తే. ఆ కీగిల్స్ చేయడం వచ్చి మీరు మ్యాక్సిమం ఒక 5 minutes చేయొచ్చు, మేబీ 6 minutes చేయొచ్చు. దానిపైన చేయడం చాలా కష్టం. ఈ కీగిల్స్ చైర్ ఏంటంటే దాంట్లో కూర్చున్నారంటేనే ఇట్ విల్ బీ డూయింగ్ 20,000 కీగిల్స్ ఇన్ 20 minutes. సో ఇట్ విల్ యాక్టివేట్ యువర్ మజిల్స్. సో దాంతోనే మీకు వచ్చి ఇండైరెక్ట్గా మీకు బ్లాడర్ సపోర్ట్ వచ్చి ఈ కాఫ్ చేసినా స్నీజ్ చేసినా దీస్ ఇష్యూస్ ఆర్ నాట్ దేర్. సో వితౌట్ సర్జరీ ఇట్సెల్ఫ్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్. సో right from menarche to menopause we are helping all the issues and cheppi we want to say women's health advocate in one term. So that was a nice idea. రోజుకి ఇలాంటి కేసెస్ ఎన్ని వస్తుంటాయి మీకు? ఎట్లాంటి కేసెస్ అంటారు? సో యూజువల్గా ఉమెన్ హెల్త్కి సంబంధించో లేకుంటే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికో లేకుంటే ఇప్పుడు నాట్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ మిగతా అదర్ ఇష్యూస్కి సంబంధించి చాలా మంది. బికాస్ నౌ వీ ఆల్సో హ్యావ్ అన్ ఇష్యూ కాల్డ్ యాజ్ వాజినస్మస్. అంటే విమెన్కి వచ్చి వాళ్ళకి దే విల్ నెవర్ బీ ఏబుల్ టు హ్యావ్ ఎ పెనట్రేషన్ అనమాట బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇష్యూస్, సైకలాజికల్ కానీ పెయిన్ కానీ ఎనీథింగ్. వీఆర్ హ్యావింగ్ సో మెనీ ట్రీట్మెంట్స్ ఫర్ దట్ యాజ్ వెల్. సో ఇదంతా చూసంటే దీని గురించి ఎవరు మాట్లాడరు. సచ్ ఎ టాబూ టాపిక్. సో దీని గురించే వీ మేక్ వీడియోస్ అండ్ అవేర్నెస్ వీడియోస్. అని చూసారంటే ఇట్స్ క్వైట్ అ బిగ్ అమౌంట్ ఇన్ ఇండియా. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 4 to 5 patients వీ సీ హూ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వాజినస్మస్. అంటే దే బీన్ మ్యారీడ్ ఫర్ అరౌండ్ 5 to 6 years కానీ నెవర్ దే హ్యాడ్ పెనట్రేటివ్ ఇంటర్కోర్స్. అట్లాంటి సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి. What is this cosmetic gynecologist? So the cosmetic gynecologist ఇది మనకి ఫంక్షనల్ అండ్ అపియరెన్స్. ఇప్పుడు యూఎస్లో యూకేలో చూసారంటే కాస్మెటిక్ గైనకాలజీ ఇస్ ప్యూర్లీ కాస్మెటిక్.
మనకి ఎట్లా మనకి ఫేస్ పైన ఫేషియల్ అట్లా చేస్తామో వాళ్ళు వచ్చి అంత వెజనల్ ఏరియాలో కూడా వాళ్ళంతా అది లేబియస్ కరెక్షన్ చేయటం కానీ, మనకి ఎక్కువ ప్రొట్రూషన్ ఉంటే అవి తక్కువ చేయటం కానీ, ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ దే డూ అనమాట. కానీ మనకి ఇండియాలో వచ్చి ఇట్స్ ఫంక్షనల్, అంటే ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు వీ మేక్ షూర్ దోస్ ఇష్యూస్ అన్న అదే నేను చెప్పినట్టు ఒకటి ఆల్రెడీ నేను SUI అని చెప్పాను కదండి, అంటే పేషెంట్కి కాఫ్ చేసిన స్నీజ్ చేసిన దే హ్యావింగ్ ద యూరినరీ లీకేజ్, దానికంతా వచ్చే ట్రీట్మెంట్స్ వచ్చి మనకి కాస్మెటిక్ గైనకాలజీ లోపలే వస్తాయి. ఓకే. యూజువల్గా ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే కాస్మెటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నట్టున్నారు కదా. ప్రాబ్లం ఏంటంటే కాస్మెటాలజిస్ట్కి మనకి ఆ వల్వల్ ఏరియా గురించి ఏమీ తెలియదు. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఇస్ వాట్ వీ డూ ఫ్రమ్ ద టైమ్ మనం వచ్చి చేసింది గైనకాలజిస్ట్ చేశారు. సో వీఆర్ మోర్ అట్యూన్ టు వాట్ వీఆర్ సీయింగ్. కాస్మెటాలజిస్ట్ వచ్చి ఇట్లాంటి సిచ్యువేషన్స్ మేబీ వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ లేబర్ డెలివరీ ఏదైనా కూడా వీ హ్యావ్ టు గో త్రూ ద వెజైనల్ కెనాలే. సో వీఆర్ మోర్ అట్యూన్ టు దిస్ ఏరియా అండ్ వీఆర్ మచ్ బెటర్ అట్ హెల్పింగ్ విమెన్ విత్ దీస్ ఇష్యూస్. ఎంతమంది ఉన్నారు కాస్మెటిక్ గైనకాలజిస్టులు మన దగ్గర? చాలా మంది ఉన్నారండి, ఇండియా మొత్తంలో చాలా మంది ఉన్నారు. కానీ ఓన్లీ థింగ్ ఇస్ గుడ్ వర్క్ అనేది వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్. ట్రైనింగ్ లేకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్ జస్ట్ యూ హ్యావ్ టు నో వేర్ టు గో టు. ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రూ. సో మీరు ఇప్పుడు వెన్ యు ఆర్ క్రియేటింగ్ రికార్డ్స్ అండ్ వెన్ యు ఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ని చేసి ముందుకు వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద రియాక్షన్? యూజువల్గా తాతగారు అనుకున్నారు మిమ్మల్ని డాక్టర్ చేయాలని, అమ్మకు కూడా అదే ఉంది, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇలా పుష్ చేస్తూ వస్తున్నారు, దే ఆర్ గివింగ్ దట్ సపోర్ట్. ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరు దే ఆర్ ఆల్ హ్యాపీ. మై పేరెంట్స్ ఆఫ్ కోర్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఐ మీన్ ఫ్రమ్ ద టైమ్ నేను ఈ హాస్పిటల్ చేసినప్పటి నుంచి ఇట్ హస్ ఆల్వేస్ బీన్ మై ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. ఎందుకంటే ముందు వచ్చి మా ఫాదర్ హీ వాజ్ 35 years హీ వాజ్ ఇన్ అపోలో హాస్పిటల్. నేను 6 monthsలో ఐ కుడెంట్ వర్క్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకంటే ఏంటంటే పేషెంట్స్ వచ్చి అక్కడ వాళ్ళ మెయిన్ ఫోకస్ పేషెంట్స్ కాదు, హౌ టు మేక్ మోర్ మనీ అందా ఉన్నారు. ఐ మీన్ నాట్ ఓన్లీ ఎనీ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ దే హ్యావ్ ద సేమ్ అప్రోచ్. ఎందుకంటే దట్ ఈస్ హౌ యునో బిజినెస్ రన్స్. బట్ అట్లా ఉన్నప్పుడు వీ కెనాట్ డూ అవర్ జస్టిస్, వీ కెనాట్ గివ్ అవర్ 100% టు ద పేషెంట్స్. సో ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ మై సెల్ఫ్ ఇన్ ద వే హౌ మై బాస్ డాక్టర్ రాకేష్ సిన్హా హ్యాస్ డన్. సో అదే నేను ఆ సేమ్ కాన్సెప్ట్ బాంబేలో నుంచి తీసి ఐ పుట్ ఇట్ ఓవర్ హియర్ ఇన్ చెన్నై అనమాట. ఇండిగో విమెన్స్ సెంటర్. ఇండిగో పేరు ఎందుకు పెట్టారు? ఎలా? ఇండిగో ఇస్ అ వెరీ ఫేమస్ ఎయిర్లైన్ కదా. సో ఎవరైనా ఇండిగోకి సర్చ్ చేసినప్పుడు నా హాస్పిటల్ ఇట్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా అనుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎఫెక్ట్స్ వచ్చి మై ఫ్లైట్ గాట్ డిలేడ్ అని చెప్పి ఒక్కొక్కసారి మనకి రివ్యూ వస్తుంది. సో యునో బోత్ వేస్ ఇట్స్ గుడ్ ఫర్ అస్. సమ్టైమ్స్ గుడ్, సమ్టైమ్స్ బ్యాడ్. మేబీ అలా విమెన్ సెంటర్ అనేది కూడా చూడకుండా yes పీపుల్ ఆర్ యాంగ్రీ పీపుల్ ఆర్ ఆల్వేస్ దేర్ కదా. ఏమి చూడకుండా ఏమి తెలియకుండా దే జస్ట్ కీబోర్డ్ అంతే, రష్ టు గివ్ అ రివ్యూ. వేర్ ఇస్ ఫాదర్ వర్కింగ్ నౌ? అంటే మీతోనే ఉన్నారా? ఫాదర్ కూడా ఆఫ్టర్ హీ వాజ్ వర్కింగ్ ఫర్ 35 years అపోలోలో. ఫస్ట్ ఇయర్ వచ్చి హీ వాజ్ నాట్ వర్కింగ్ విత్ అస్. ఐ స్టార్టెడ్ ఆఫ్ లిటిల్ బై లిటిల్. స్లోలీ హీ సా ద అడ్వాంటేజ్ ఆఫ్ ద పేషెంట్స్ వాట్ దే ఆర్ గెటింగ్. హీ మూవ్డ్ అవుట్ ఓవర్ హియర్. అండ్ మీ వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు? మా వైఫ్ కూడా రేడియాలజిస్ట్. వాళ్ళ స్కాన్స్ అంతా చేసేది మా వైఫ్ దా. సో ఎంటైర్ ఫ్యామిలీ ఉంది ఇక్కడే? Yes, everyone is here under one roof. Yeah.